హలో అండి, వెల్కమ్ టు ఎన్జేబీ ప్రాపర్టీస్ అండి. నేను చూపించే ప్రాపర్టీ వచ్చి మన విజయవాడ పెదపురిపాక అండి. ఇది 150 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారండి. G+1 బిల్డింగ్ అండి. ఇదంతా వచ్చి పార్కింగ్ అండి. ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్ అండి. అలాగే బిల్డింగ్ కూడా వెస్ట్ ఫేసింగ్ అండి. ఇదంతా వచ్చి హాల్ వస్తుందండి. మనం రెడీగా ఇప్పటికిప్పుడు అన్నది ఇంట్లోకి అన్నది వచ్చేసేయచ్చండి. కబోర్డ్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసిస్తున్నారండి. ఈ ఏరియా కూడా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేమో మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదండి, అవుట్ సైడ్ ఇచ్చారు, బయట ఇచ్చారండి. గ్రౌండ్ ఫ్లోర్ మనం ఇప్పుడు చూసేది ఎలా ఉంటుందో సేమ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా అలాగే ఉంటుందండి. కొంచెం రూమ్ సైజులు అన్నది కొంచెం పెరుగుతాయి. అయితే ఇది మొత్తం సిఆర్డీ అప్రూవ్డ్తోనే కన్స్ట్రక్షన్ చేశారండి. మనం ఏ బ్యాంకుకైనా మనం లోన్కి వెళ్ళొచ్చండి. ఇది టోటల్ ఎస్ఎఫ్టీ కూడా 2000 ఎస్ఎఫ్టీ దాకా వస్తుందండి. ఇదంతా వచ్చి డైనింగ్ వస్తుందండి. ఇదంతా వచ్చేమో కిచెన్ అండి. కరెక్ట్గా 150 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. G+1 బిల్డింగ్ అండి. ఇది వచ్చేమో వాష్ ఏరియా అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి 2 BHK ఉంటుందండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా వచ్చి 2 BHK ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ అండి. వీళ్ళు కాస్ట్ అన్నది 89 లక్షలు చెప్తున్నారండి. కొంత నెగోషియబుల్ అయితే ఉంటుందండి. అలాగే ఈ బిల్డింగ్ గురించి ఏం డీటెయిల్స్ కావాలనుకున్నా డిస్ప్లే అవుతున్న నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. మన వీడియోస్ కొత్తగా ఎవరైనా చూసేవారు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఏమన్నా సేల్ చేయాలన్నా కానీ నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చండి. నా ఆఫీస్ వచ్చి మన విజయవాడ పోరింగ్ అండి. థ్యాంక్స్ అండి. బిల్డింగ్ ముందున్న రోడ్డు కూడా వచ్చి 40 అడుగుల రోడ్డు అండి.